సృష్టికి విరుద్ధంగా మనం జీవనం గడిపితే భారీ నష్టం జరుగుతుంది. రాత్రి పనిచేయడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది, డిప్రెషన్కు లోనయ్యే అవకాశం ఉంది, జీవక్రియ పాడయ్యే అవకాశం ఉంది. రాత్రి పనిచేయడం వల్ల మెలటోనిన్ తగ్గే అవకాశం ఉంది. ఈ మెలటోనిన్ అంటే ఏంటి? ఈరోజు మనం సమాజంలో చూస్తే చాలా వరకు నైట్ జాబ్స్ చేస్తూ డే రెస్ట్ తీసుకోవడాన్ని మనం గమనించవచ్చు. మరి ఇలా రాత్రులు నిద్రపోకుండా పనులు చేసి మధ్యాహ్నాలు విశ్రాంతి తీసుకోవడం అంటే పడుకోవడం వల్ల జరిగే నష్టం గురించి ఆధునిక వైద్య వ్యవస్థ ఏం చెప్తుందంటే, పగటిపూట నిద్రపోవటం మరియు రాత్రిపూట పనిచేయడం వల్ల ఒబెసిటీ ఇంకా మధుమేహం అంటే డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. మీ మొత్తం ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యమైనది. మనిషి నిద్రపోతున్నప్పుడు మనిషి శరీరంలో అంతర్గతంగా కొన్ని ముఖ్యమైన పనులు జరుగుతూ ఉంటాయి. అవేంటంటే, మనిషి శరీరంలో ఉన్న టాక్సిన్ అంటే విషాన్ని తొలగిస్తుంది. అలాగే శరీరంలో మనకు తెలియని గాయాలు రిపేర్ అవుతాయి. ఇంకా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రాత్రి పనిచేయడం వల్ల ఆ ముఖ్యమైన పనులకు ఆటంకం కలుగుతుంది. అంతేకాదు ఇంకా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందులో కొన్ని, రాత్రి పనిచేయడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది, డిప్రెషన్కు లోనయ్యే అవకాశం ఉంది, వర్క్ ప్లేస్ లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, జీవక్రియ పాడయ్యే అవకాశం ఉంది, ఒబేసిటీ అండ్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రి పనిచేయడం వల్ల మెలటోనిన్ తగ్గే అవకాశం ఉంది. ఈ మెలటోనిన్ అంటే ఏంటి? మెలటోనిన్ అనేది మనిషి మెదడు చీకటికి ప్రతిస్పందనగా ఉత్పత్తి చేసే హార్మోన్. ఇది 24 గంటల్లో రాత్రిపూట మనిషి మెదడులో ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ మనిషి రాత్రి నిద్రపోవటానికి ఉపయోగపడుతుంది. మెలటోనిన్ హార్మోన్ వెలుతురులో ఉత్పత్తి అవ్వదు. కాబట్టి రాత్రులు మెలకుగా ఉండి పగలు పడుకోవటానికి ప్రయత్నం చేస్తే ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల నిద్రలేమి అనే ఒక జబ్బుకి మనిషి లోనైపోతాడు. దీన్నే వైద్య రంగంలో ఇన్సోమ్నియా డిజార్డర్ అంటారు. ఇన్సోమ్నియా డిజార్డర్తో ప్రపంచంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఇంకా రాత్రి మేలుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైనటువంటి విటమిన్ డి దొరకదు. విటమిన్ డి లోపం వల్ల అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు, గుండె జబ్బులు, డిప్రెషన్ లాంటి ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ చిన్న రీసెర్చ్ వల్ల మనకు తెలిసిన విషయం ఏంటి? సృష్టికి విరుద్ధంగా మనం జీవనం గడిపితే భారీ నష్టం జరుగుతుంది. అందుకే అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఇలా అంటున్నాడు, ఆయనే అల్లాహ్ మీ కొరకు రాత్రిని విశ్రాంతి పొందటానికి మరియు పగటిని సంపాదించుకోవడానికి ప్రకాశవంతంగా చేశాడు. నిశ్చయంగా శ్రద్ధగా వినేవారికి ఇందులో సూచనలున్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా పూర్తి నిద్రలేని రాత్రులు గడపడం నుండి వారించారు. ఖురాన్ గ్రంథం కేవలం ఉపవాసం మరియు విశ్రాంతి తీసుకోవడం గురించి మాత్రమే బోధించడం లేదు. ఖురాన్ గ్రంథం మనిషి ఉదయం లేచి నుండి రాత్రి పడుకునే వరకు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే ప్రతి విషయాన్ని కూడా ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. అందుకే ఖురాన్ గ్రంథం మనిషికి మార్గదర్శిని. అల్లాహ్ ఖురాన్లో ఇలా అంటున్నాడు, రమదాన్ నెలలో దివ్య ఖురాన్ మానవులకు మార్గదర్శకత్వంగా అవతరింపజేయబడింది. ఇంకా ఖురాన్లో సన్మార్గం చూపే మరియు సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. మనకు ఏది మంచిది, ఏది మంచిది కాదో కేవలం మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు మాత్రమే తెలుసు. సృష్టికర్త మాత్రమే సృష్టికి మార్గదర్శకత్వం చేయగలడు. అల్లాహ్ మనందరినీ అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వంలో జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.